విఆర్ఎల్కి పే స్కేలు విఆర్ఎల్కి పే స్కేలు ప్రమోషన్లు హామీలను విఆర్ఎల్గా గుర్తించాలి హామీలను విఆర్ఎల్గా గుర్తించాలి అక్రమ డ్యూటీలను విఆర్ఎల్కి పే స్కేలు పే స్కేలు ప్రమోషన్లు విఆర్ఎల్గా గుర్తించాలి విఆర్ఎల్గా గుర్తించాలి విఆర్ఎల్గా గుర్తించాలి ఆ పేపర్లో మా డిమాండ్ల మీద ఒక ఐక్యత షేక్ బందగీ సాహెబ్ విఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని దశలవారీ పోరాటానికి పిలిపించారు. ఈ పోరాటంలో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద విఆర్ఏలు రీలే నిరాహార దీక్ష ఈరోజు ప్రారంభించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తుంది. విఆర్ఏల ఏ ఒక్క సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం చేయలేదు. పక్క రాష్ట్రాల్లో విఆర్ఏలకు పే స్కేలు జీతాలు అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో కేవలం 11,000 రూపాయల వేతనం ఇచ్చి అనేక రకాల అక్రమ డ్యూటీలతో విఆర్ఎల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో విఆర్ఓ పోస్టులు, అటెండర్, నైట్ వాచ్మెన్ పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు వేలాది సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. కావున మేము మా సంఘం తరఫున ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒకటే డిమాండ్, 2-3 డిమాండ్లకు మేము మంత్రులను కలిసాం, అధికారులు కలిసాం. విఆర్ఏలకు పే స్కేల్ జీతాలు అమలు చేయాలి. అదేవిధంగా ప్రమోషన్లు విఆర్ఓ కానీ, అటెండరు, రికార్డ్ అసిస్టెంట్, నైట్ వాచ్మెన్ ఎన్ని పోస్టులన్నీ 1 టైం సెటిల్మెంట్గా భర్తీ చేయాలి. అదేవిధంగా మాది ఒక అతి ప్రధానమైన డిమాండ్లో మన 3వ డిమాండ్ నామినీలను విఆర్ఏలుగా రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం. ఎన్నో ఏళ్లగా పనిచేస్తున్నారు, తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళ పిల్లలు వారసులు. కానీ నామినీలను విఆర్ఏలుగా ప్రభుత్వం మాత్రం గుర్తించట్లేదు. నామినీలను విఆర్ఏలకు గుర్తించడానికి ప్రభుత్వానికి ఆర్థిక సమస్య కూడా లేదు. కానీ నామినీలను విఆర్ఏలు గుర్తించకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. మా యొక్క ఈ 3 డిమాండ్లు కనుక ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. ప్రభుత్వం కనుక పరిష్కరించకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలందరూ 20వ తారీఖు నుండి, ఏప్రిల్ 20వ తారీఖు నుండి మేము సమ్మె బాట వెళ్తున్నాము, సమ్మెకు సిద్ధమవుతున్నాము. మేము సమ్మెకి వెళ్ళాలా లేదా విధుల్లో కొనసాగించాలా అనేది ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకొని మా యొక్క సమస్యల పరిష్కారం కృషి చేయాలని కోరుకుంటున్నాం.